బ్రేకింగ్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ మించి వరద ప్రవాహం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 అడుగులు కాగా ప్రస్తుతానికి 513.52 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇన్ఫ్లో 530, అవుట్ఫ్లో 1089 క్యూసెక్కులుగా ఉంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద నీళ్లు భారీ స్థాయిలో వస్తుండటంతో ఇప్పటికే 4 గేట్లను జలమండలి అధికారులు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. రాజేంద్ర నగర్ నుంచి హిమాయత్ సాగర్ వైపు సర్వీస్ రోడ్డుపై భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆ రోడ్డును పూర్తిగా మూసివేశారు. రాజేంద్ర నగర్ సమీపంలో రోడ్డుకి ఇరువైపులా పోలీసులు ప్రత్యేకంగా రోడ్డు వెంట బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను మళ్లిస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. చూస్తున్నాం, హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారిపోయింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ మించి వరద ప్రవాహం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 అడుగులు కాగా ప్రస్తుతానికి 513.52 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇన్ఫ్లో 530, అవుట్ఫ్లో 1089 క్యూసెక్కులుగా ఉంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ జలాశయం కూడా నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద నీరు భారీ స్థాయిలో వస్తోంది. ఇప్పటికే 4 గేట్లను జలమండలి అధికారులు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. రాజేంద్ర నగర్ నుంచి హిమాయత్ సాగర్ వైపు సర్వీస్ రోడ్డుపై భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆ రోడ్డును పూర్తిగా మూసివేశారు. రాజేంద్ర నగర్ సమీపంలో రోడ్డుకి ఇరువైపులా పోలీసులు ప్రత్యేకంగా రోడ్డు వెంట బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను మళ్లిస్తున్నారు. మరోవైపు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.